హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. సింధు నాగరికత. భారతదేశంలో తొలి నాగరికత ఏందంటే సింధు నాగరికత. దీనినే మనం పట్టణ నాగరికత అంటాం. మనకు ప్రీవియస్ ఏరియా గతంలో తీసుకున్నటువంటి క్వెషన్ ఏరియా చూసినట్లయితే సింధు నాగరికత ప్రజలు ఆరాధించినటువంటి దైవం అంటే పశుపతి మహాదేవుడు. ఇది క్వెషన్ వచ్చింది ఇక్కడ నుంచి. ఆరాధించిన దైవం ఎవరంటే పశుపతి మహాదేవుడు. ఈ పశుపతి మహాదేవుణ్ణి భవిష్యత్తు శివునిగా వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్షల్. ఇది కూడా క్వశ్చన్ ఏరియా. పశుపతి మహాదేవుణ్ణి భవిష్యత్తు శివునిగా వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి మార్షల్ గారు. అలాగే అప్పుడు పూజించబడినటువంటి దేవత ఎవరన్నప్పుడు అమ్మ తల్లి. వారి కాలంలో ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం ఏంటంటే కంచు లోహం. ప్రపంచంలోనే వెండిని తొలిసారిగా ఉపయోగించినటువంటి వారు ఎవరంటే సింధు ప్రజలే. వీరికి తెలియనటువంటి లోహం ఏంటంటే ఇనుము. ఇనుము తప్ప మిగిలిన అన్ని లోహాలను కూడా ఉపయోగించినారు సింధు ప్రజలు. కానీ అత్యధికంగా ఉపయోగించింది మాత్రం కంచు. తొలిసారిగా వెండిని ఉపయోగించింది ఎవరన్నప్పుడు మాత్రం సింధు ప్రజల్ని చెప్పాలి. ఓకే అండి. ఇలా ఇదంతా కూడా క్వెషన్ ఏరియా. ఆ కాలంలో ఉపయోగించినటువంటి లోహాలు, అప్పుడు పూజించబడినటువంటి దేవుడు, పూజించబడినటువంటి అమ్మవారు. అంటే అమ్మవారు ఎవరు? అమ్మ తల్లి. అలాగనే వారి కాలంలో పూజించబడినటువంటి చెట్టు, రావి చెట్టు. దీన్నే అశ్వత్థ చెట్టు అని కూడా అంటాము. అప్పుడు పూజించబడినటువంటి పక్షి ఏంటంటే పావురం. ఇదంతా క్వెషన్ ఏరియా. పూజించబడిన పక్షి పావురం, పూజించబడిన చెట్టు రావి చెట్టు, పూజించబడినటువంటి అమ్మవారు అమ్మ తల్లి, పూజించబడినటువంటి దేవుడు పశుపతి మహాదేవుడు. ఈయననే భవిష్యత్తు శివునిగా చెప్పింది ఎవరంటే మార్షల్. వీరు ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం కంచు. ప్రపంచంలో ఎండిని తొలిసారిగా ఉపయోగించింది సింధు ప్రజలే. వీరికి తెలియనటువంటి లోహం ఏంటంటే ఇనుము. ఇలా ఈ అంతా కూడా మనం క్వెషన్ ఏరియా భావించి ఇక్కడ ఫోకస్ చేయాలి యాస్పిరెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.